కార్డ్బోర్డ్ అలాగే 2 బ్లౌజ్ పీసెస్ తోటి సూపర్ ఐడియా చూపిస్తానండి. మనం బయట నుంచి ఏం కొనుక్కు తెచ్చుకోని అవసరం లేదు. బట్ వాల్ హ్యాంగింగ్ అయితే సూపర్గా ఉంటుంది. ఫైనల్ లుక్ చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే కార్డ్బోర్డ్ని ఇలా ప్లేట్ హెల్ప్ తోటి ఇలా మార్చేసుకుంటున్నాను. మనకి వాల్ హ్యాంగింగ్ ఎంత సైజ్ అయితే కావాలనుకుంటే అంత సైజ్ మనం కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా మీడియం సైజ్ కట్ చేస్తున్నాను, ఇలా రౌండ్ షేప్లో. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి పెయింటింగ్ అనేది వేసుకోవాలండి. నేను ఎల్లో కలర్ పెయింటింగ్ వేస్తున్నాను. అక్రిలిక్ పెయింట్స్ ఉంటాయి కదా, అది వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర అది లేకపోతే కనుక ఏదైనా కలర్ పేపర్ అయినా కూడా వేసుకోవచ్చు. అది కూడా లేకపోతే ఏదైనా కాటన్ క్లాత్ ప్లెయిన్ కలర్ ఏదైనా ఉంటే దాన్ని కూడా మీరు గమ్ సాయంతో అతికించేసుకుని బ్యాక్ సైడ్ కూడా అతికించేసుకుంటే సరిపోతుంది. ప్రస్తుతానికి అయితే నేను ఎల్లో కలర్ పెయింట్ అనేది వేసుకుంటున్నాను. ఇలా పెయింట్ వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా డ్రై అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను 2 కాటన్ జాకెట్ ముక్కలు తీసుకున్నానండి. మామూలుగా లైనింగ్ వాడతాను చూసారా, అవే. ఇవైతే ఏంటంటే లైనింగ్ కూడా పంచేవి, కొంచెం సిల్క్ మిక్చర్ ఉందని చెప్పేసి ఇవి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని స్ట్రైట్గా పీసెస్ కింద కట్ చేసుకోవడమే. 2 ఇంచెస్ వెడల్పునేలాగా చూసుకుని కట్ చేసుకోవడమే. నేను ఇలా మడత ఎందుకు పెడుతున్నానంటే ఒకేసారి మొత్తం 2 పీసులు కట్ అయిపోతాయి అన్న ఉద్దేశంతో పెడుతున్నానండి. దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏమీ లేదు. 2 లేదా 2.5 ఇంచులు వెడల్పు ఉండేలా చూసుకొని ఇలా స్ట్రైట్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలా మడపెట్టి కట్ చేస్తే మనకి ఒకేసారి 2 పీసెస్ కట్ అవుతాయనే ఉద్దేశంతో నేను ఇలా కట్ చేస్తున్నానండి. జస్ట్ స్ట్రైట్ పీస్ అంతే. ఈ వాల్ హ్యాంగింగ్కి ఏంటంటే మనం ఇంకా ఎక్స్ట్రా మళ్ళీ డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం ఏమీ లేదు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే మనం తయారు చేసుకోవచ్చు. ఇలా పీసెస్ కట్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఇలా స్ట్రైట్ పీస్ కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మడత పెట్టేసుకుని సూది దారంతో ఆ చివరి నుంచి ఈ చివరికి ఈ వారిన స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలండి. మరి దగ్గరికి అవసరం లేదు. నార్మల్గా మనం ఏదైనా చిరిపితే ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో అదేవిధంగా రన్నింగ్ స్టిచ్ అనేది వేసుకొచ్చేయాలి. ఆ చివరి నుంచి చివరి వరకు వేసుకొచ్చేయాలి. ఇలా వేసిన తర్వాత దగ్గరికి లాగితే ఒక ఫ్లవర్ లాగా తయారవుతుందండి, సన్ఫ్లవర్ లాగా తయారవుతుంది. ఇదేంటంటే మొత్తం కుట్టిన తర్వాత ఎంత దగ్గరికి లాగగలిగితే అంత దగ్గరికి లాగితే లూజ్ అవ్వకుండా ఉంటుంది అన్నట్టు. లేకపోతే మధ్యలో గ్యాప్ ఎక్కువ వస్తుందండి. మధ్యలో గ్యాప్ ఎక్కువ రాకుండా చూసుకుంటే ఫ్లవర్ అనేది నీట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లాగేసుకోవాలి. దగ్గరికి లాక్కున్న తర్వాత లాస్ట్లో ఈ దారం అనేది కట్ చేయకుండా 2 వైపులా ఇలా పట్టుకొని కుట్టేసుకోవడమే. చూసారు కదండి, బ్యూటిఫుల్ ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మనకి ఎన్ని ఫ్లవర్స్ అయితే అవసరమో అన్ని ఫ్లవర్స్ తయారు చేసుకోవడమే. మనం ఇది ఎలాగో రౌండ్ ముందుగానే పెయింట్ వేసుకున్నాం కదా, దీని మీద పెట్టి చూసుకుంటే ఎన్ని ఫ్లవర్స్ అవసరమైతే తెలిసిపోతాయి. నాకైతే 12 పట్టాయండి. సో నేను 12 అయితే రెడీ చేసుకున్నాను. అలాగే గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాం కదా, సో దాంతో కూడా సేమ్ ఇలానే నేను ఫ్లవర్ అనేది తయారు చేసుకున్నాను. ఇలా తయారు చేసుకున్న తర్వాత చుట్టూ ఇలా ఫ్యాబ్రిక్ గమ్తో కానీ లేకపోతే ఫెవికల్తో కానీ ఇలా అతికించేసుకోవాలి. చుట్టూ మొత్తం ఫ్లాట్గా అతుక్కునేలాగా అతికించుకోవాలండి, ఓన్లీ మిడిల్లో కాదు. ఈ గమ్ ఏంటంటే చేత్తో స్ప్రెడ్ చేసామనుకోండి గమ్ తక్కువ పడుతుంది. అలాగే మొత్తం ఫ్లవర్ అంతా కూడా ఈ కార్డ్బోర్డ్కి అంటుకుంటుంది. పెయింట్ ఎందుకు వేసామంటే మిడిల్లో గ్యాప్ వస్తుంది కదా, సో ఆ గ్యాప్ కవర్ చేయడం కోసం నేను పెయింట్ అనేది వేసాను. పింక్ గ్రీన్ తీసుకున్నాం కాబట్టి ఎల్లో కలర్ వేసుకున్నాను. ఇప్పుడు అర్థమైంది కదా నేను ఎందుకు వేసాను. అలాగే గ్రీన్ కూడా తీసుకున్నా. గ్రీన్ అయితే 5 పట్టాయి అండ్ మిడిల్లో మళ్ళీ పింక్ పెట్టేసుకున్నాను. సో పింక్ 13 ఫ్లవర్స్, అలాగే గ్రీన్ వచ్చేసి 5 ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకున్న తర్వాత మధ్యలో గ్యాప్ కవర్ చేయడం కోసం నేను ఇలా మిర్రర్స్ని అయితే అతికించేసుకున్నాను. మిడిల్లో మిర్రర్స్ కానీ లేకపోతే సేమ్ క్లాత్ని ఆల్టర్నేట్గా అంటే పింక్ మధ్యలో గ్రీన్ మధ్యలో పింక్ క్లాత్ని పోట్లీ బటన్స్ లాగా పెట్టుకుని కూడా మీరు తయారు చేసుకోవచ్చు. మిర్రర్స్ నా దగ్గర ఉన్నాయి, నేను పెట్టేసుకున్నాను. అది కూడా కొనకుండా చేయాలంటే అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఉలెన్ తీసుకున్నానండి. ఒక 8 ఇంచెస్ ఉండేలాగా ఒక 5 పీసెస్ల కింద కట్ చేసుకుని ఉలెన్ తీసుకున్నాను. అలాగే పింక్ కలర్ క్లాత్ని 2 ఇంచెస్ ఉండేలాగా స్క్వేర్ బాక్స్ లాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం బ్లౌజ్కి హ్యాంగింగ్ ఎలా అయితే నార్మల్ సమోసా షేప్లో ఎలా అయితే మడత పెట్టుకుంటామో అలా మడత పెట్టేసుకుని ఇలా స్టిచ్ చేసుకోవడమే. లేదంటే గమ్ సహాయంతో అతికించేసుకున్నా సరిపోతుంది. అతికించుకుని రివర్స్ తిప్పినా కూడా సరిపోతుంది. ఇలా 5 తయారు చేసుకోవాలండి.
ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న వాటిని కార్డ్బోర్డ్ రివర్స్ తీపేసి ప్లాస్టర్ సహాయంతో ఇలా క్రిస్ క్రాస్గా అతికించేసుకోవడమే. అలాగే పైన హ్యాంగ్ చేసుకోవడానికి ఇంకొక ఉలెన్ తీసుకుని దాన్ని కూడా అతికించేసుకోవాలి. సూపర్ వాల్ హ్యాంగింగ్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు ఒకవేళ తయారు చేస్తే ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చాలా అంటే చాలా ఈజీ, ఎవరైనా చేసేయగలుగుతారు. అండ్ ఎలా అనిపించింది ఈ క్రాఫ్ట్ అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.